క్షమాపణ ఉంటేనే ప్రియులారా మనము మోక్షాన్ని అంటే దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాము. పాపము పరిహరించబడకపోతే నరకము ప్రాప్తిస్తుంది. అందుకే ఆ నరకం నుంచి విమోచించుట కొరకు దేవుడు వేసినటువంటి పెద్ద ప్రణాళిక ఏమిటంటే ఆయనే నరమానవుడిగా భూమి మీదకి వచ్చాడు. ప్రియులారా, నరుడిగా శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చి ఈ భూమి యందు ప్రియులారా తనను తాను మనుష్యులందరూ అనుభవించాల్సినటువంటి శిక్ష ఏదైతే ఉందో దానిని తన మీద వేసుకొని మనుష్యులందరికీ గొప్ప విమోచన కలుగు చేశాడనమాట. ఇంత గొప్ప విమోచన కలుగు చేసినటువంటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆనాడు ఆయన చేసినటువంటి కార్యాన్ని నేటికి కూడా ప్రపంచమంతా కూడా జ్ఞాపకం చేసుకుంటూ పిల్లల ఈ గుడ్ ఫ్రైడే కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నారు అనమాట. మనం కూడా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తుండగా ప్రతి ఒక్కరూ మరి ప్రార్థన పూర్వకంగా భక్తితో పిల్లల వినయంతో విధేయతతో ఈ మాటలన్నీ కూడా వింటూ ఉందాం. పిల్లల దేవుడి స్తోత్రం కలుగును గాక. సో మనము ప్రార్థన చేసుకుందాం. పిల్లారా కళ్ళు మంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. దయచేసి పెద్దవారైతే వద్దు, లేచి నిలబడగలిగినటువంటి వాళ్ళు. ప్రార్థన అనేసరికి మనలో అంటే దేవుని గౌరవించేటటువంటి మనస్సు అనేటటువంటిది ఉంటుంది కనుక ప్రార్థన చేసుకుందాం. పిల్లారా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నైనా, స్తోత్రం 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 తండ్రి. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్పుడా, ఆరాధనకి వీరమైనటువంటి దేవా, నీకే స్తోత్రాలు, నీకే వందనాలు, నీకే కృతజ్ఞతాస్తుతులు, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు చెల్లిస్తున్నాం. అద్వితీయుడా నీకు స్తోత్రాలు, అత్యున్నతమైన సింహాసనాశ్వరుడా నీకు స్తోత్రాలు, అన్ని నామముల కంటే పైనామ గల వాడివైనటువంటి యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తుండగా మీ సన్నిధి మాట కొలించండి. అలాగే ఏదైతే నువ్వు సిలువలో పలికినటువంటి 7 మాటలను ధ్యానం చేస్తున్నారో తండ్రి ప్రభా, వారితో కూడా మీ సన్నిధి సహవాసం ఉంచి మీ నామమునకు మహిమ తెచ్చుకోనండి. కూడి వచ్చిన బిడ్డలు బట్టి నీకు స్తోత్రాలు. ఎక్కడో రావాల్సినటువంటి వారు ఉంటుండగా వారిని కూడా సకాలంలో తోడుకుంటారండి ప్రభా. నాయనా ఇదిగో కార్యక్రమం అంతటికీ ఆది నుంచి అంతవరకు తోడుగా ఉండండి. వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. మీ దయగల హస్తాలకి మమ్మల్ని అందరినీ కూడా అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో వీటి ప్రార్థన స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందాం ప్రియులారా. 46 వరకు ఒకరు వచ్చి ముందుకు చదవాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. మన మధ్యలో రమణి వచ్చి ఈ లేఖన భాగాన్ని చదివిస్తారు. అంతటా యేసు వారితో కూడా అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరెక్కడ కూర్చున్నాడని చెప్పి పేతురును జబదయి 2 కుమారులను వెంటబెట్టుకుని పోయి విప్పుకొడటకు చింతాక్రాంతుడటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగు అంతగా నా ప్రాణం బహు దుఃఖమున మునిగి ఉన్నది, మీరు ఎక్కడ నిలిచి నాతో కూడా మెరుగుగా ఉండాలని వార్త చెప్పి కొంత దూరం వెళ్ళి తాగినది, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎత్తు నుండి తొలగిపోనిమ్ము, అయినను నీ చిత్త ప్రకారం కానిమ్మని ప్రార్థించును. ఆయన మరలా శిష్యుడి వద్దకు వచ్చి వారు నిద్రించుట చూసి, ఒక గడియ నుండి నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు వెనుకగా ఉండి ప్రార్థన చేయండి. పేదతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి నేను దీనిని కాయటమే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యం కాని అడలా నీ చిత్తమే సిద్ధించి కాకని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. వారి కన్నులు భారంగా ఉండును. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేసిను. అప్పుడు ఆయన తన శిష్యులు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, రండి వెళ్ళుదుము, ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించున్నాడని వార్త చెప్పును. దేవుని పరిశుద్ధం దీవించుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి ఇవ్వబడినటువంటి పాటల శిక్షలో నుంచి 5వ పాట పాడుకుందాం.
సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర పాపాత్ముల కొరడాలలో నాట్యమాడినాయి నడి వీధిల నడిపాయి నాట్యమాడినాయి నడి వీధిల నడిపాయి తోరు తెరువలేదాయ ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ తోరు తెరువలేదాయ ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర యేసు ప్రభుని శిలువ వేస్తున్నప్పుడు ఆ రోమా సైనికులు ఎంత క్రూరంగా ఎంత భయంకరంగా ప్రవర్తించారు అంటే ఈ పాటలో భక్తుడు ఆ పదాలు రాస్తూ ఉండగా పాడుతున్నటువంటి మనం మనసు పెట్టి పాడితే మన హృదయాలు కదిలించబడతాయనేటటువంటి విషయాన్ని గుర్తుకు తెచ్చుకుందాం. తల్లి ఒకరు తన ముందు నిలిచి నవ్వేది మరి ఒకరు వెనుక నుండి తల్లింది ఒకరు తన ముందు నిలిచి నవ్వేది మరి ఒకరు చేసి చేసినారు పరికాసమాడినారు చేసి చేసినారు పరికాసమాడినారు తోడు తెరువలేదాయ ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ తోడు తెరువలేదాయ ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది
యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర. దేవి స్తోత్రం. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి అంటే ఖచ్చితంగా ఒక విషయం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఇదేదో మతానికి సంబంధించినటువంటి విషయం కాదు. ప్రతి మానవుడు పుట్టిన తరువాత తాను మోక్షంలో చేరాలనబడేటటువంటి తాపత్రయపడుతూ ఉంటుంటారు. అయితే ఎలా వెళ్ళాలి, ఏం చేస్తే ఆ మోక్షంలోకి వెళ్తారు అనబడేటటువంటిది తెలియదు. ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మానవ ప్రయత్నాలు చేస్తూ ఉంటే దేవుడే ఒక మార్గం తెచ్చాడు అనమాట. దేవుడి స్తోత్రం. దేవుడే ఒక మార్గం తెచ్చాడు. అందుకే యేసు ప్రభు వారు అంటున్నారు బైబిల్లో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అంటే మనిషి భూమి మీద జీవిస్తూ ఎలా జీవించాలో, మోక్షాన్ని ఎలా చేరవచ్చో అనబడేటటువంటిది సత్యం తెలియపరిచాడు. అందుకే నేనే మార్గం అంటే నన్ను జస్ట్ యూ ఫాలో మీ, నన్ను వెంబడించండి అని చెప్పేసి అన్నారు. వెంబడించండి అని చెప్పేసి అన్నారు. కనుక ప్రతి మనిషి కూడాను ఆయన్ని తెలుసుకొని ఆయన్ని వెంబడించడము మన విధి. ఆయన్ని వెంబడించకపోతే మాత్రం తప్పకుండా, ఎందుకంటే ఆయన పుట్టుకలో పాపము లేదు. పుట్టుకలో పాపం లేదు. సామాన్యంగా ఏంటంటే ప్రతి మనిషి జన్మతః పాపి అని చెప్పేసి ఒక మాట ఉంది. కర్మతః పాపి, కర్మ సంగతి వదిలేద్దాం, జన్మములోనే పాపం ఉంది అని చెప్పేసి అంటున్నారు. మరి పాపము లేనటువంటి వారు ఎవరు? అందరూ పాపం చేస్తున్నారు. అందరూ పాపం చేస్తే ఎవరు మోక్షానికి వెళ్తారు? దేవుని రాజ్యం అనబడేటటువంటిది, ఆయన ఇచ్చే రాజ్యం దగ్గరికి ఎవరు వెళ్తారు అంటే ఈ భూమి మీద ఉంటుండగానే వారి యొక్క పాప శాప దోషములన్నిటిని కూడాను శుద్ధి చేసుకొని అప్పుడు మోక్షంలోనికి ప్రవేశించేటటువంటి అర్హత యోగ్యత కలుగుతుంది అన్నమాట. అందుకే ప్రతి మనిషి గమనించి, పిల్లారా యేసుప్రభు ఎక్కడో ఇశ్రాయేలు దేశంలో బెత్లెహేములో పుట్టాడని అంటే ఆయన ఎన్నుకున్నటువంటి స్థలం అది. బెత్లెహేము అంటే ద సెంటర్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచానికి నడిబొడ్డు. ఆయన చూడండి, పూర్వం సర్కస్ టెంట్లు అవి వేసేవారు. ఆ టెంట్ నిలబడాలని అంటే ఒక పెద్ద పిల్లర్ వేసేవారు. ఆ గుడారాన్ని అలా దించేవారు. చుట్టూరు చిన్న చిన్న స్తంభాలు అవి వేసేవారు. కానీ మెయిన్ ఆ టెంట్ నిలబడేటటువంటిది మెయిన్ పిల్లర్ ఉంటుంది అనమాట, మెయిన్ పోల్. అలాగే యేసు ప్రభు వారు ప్రపంచానికి నడుబొడ్డున ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశములో బెత్లెహేము అనబడేటటువంటి గ్రామాన్ని ఎన్నుకొని అక్కడ జన్మించి అక్కడ నుంచి తన యొక్క పనిని, అంటే సర్వమానవాళి రక్షణార్థమైనటువంటి పనిని ఆయన ప్రారంభించాడనమాట. అయితే ఇది ఏ మనుష్యుడు ప్రారంభించినట్లయితే మధ్యలోనే ఆగిపోతాది. ఎందుకంటే మనుషులు ఎప్పుడైనా ఏదైనా చేశారనుకోండి, కొంతవరకు వెళ్తాది, ఆ తర్వాత ఇంకా అది సాగదు, ఆగిపోతుంది. కానీ యేసు ప్రభు ప్రారంభించింది పిల్లరా మనుష్యుల ప్రమేయంతో కాదు, మనుషుల ఉద్దేశాలతో కాదు, మనుషుల యొక్క తలంపులతో కాదు. కనుక మనుషులు చేసేటటువంటిది కాదు, ఇది మనుషుల యొక్క ప్రణాళిక కూడా కాదన్నమాట. ఇది ఎవరిది అంటే దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క ప్రణాళిక. కనుక ఇది 2000 సంవత్సరాల క్రితము ఆయన జన్మించినప్పటికీ నేటికి ఇది అలాగ కొనసాగుతూనే ఉంటుంది. పిల్లలు ఈ లోకం అంతా అయ్యేంత వరకు కూడాను ఇది కొనసాగుతుంది. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ఆయన చేయాల్సిన పని చేశారు. మళ్ళా తిరిగి నేను వస్తాను అని చెప్పేసాను. ఇది వాస్తవం. యేసు ప్రభు మళ్ళీ రావటము అనబడేటటువంటిది వాస్తవము. అయితే మనుషులకి ఎవరికి అర్థం కాదు ఈ విషయం. మనుషులకి ఎవరికి కూడాను అర్థం కాక ఏమనుకుంటారు అంటే ఏదో మత పిచ్చోడు మతాన్ని చాటుకుంటున్నారు అని చెప్పేసి అనుకుంటారు, భావిస్తారు. బట్ ఇది పిల్లలు కేవలం మతం కాదండి, ఒక మార్గం. మతంగా భావిస్తారు అంటే మతమే, కానీ ఎందుకంటే పిల్లారా ఇందులోనూ అనేకమైనటువంటి కార్యాలు ఉన్నాయి. అలాగని చెప్పి ఇది మత మార్పు మనిషి జీవితాన్ని మార్చేటటువంటిది. దేవుడికి స్తోత్రం. ఒక మనిషి యొక్క జీవితాన్ని మార్చేటటువంటిది. ఎవరైతే నమ్ముతారో
ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో వారికందరికీ క్షేమాన్ని కలుగజేసేవాడు యేసయ్య. దేవుడి స్తోత్రం. కనుక ప్రతి మనిషి ఇది తెలుసుకోవాలి. ఈ రోజు పిల్లారా, మా చర్చిలో అంటే చర్చ్ పరంగా అయితే, చర్చ్ వరకు అయితే మా చర్చిలో మేము ఈ కార్యక్రమం మనం చేసుకుంటాము. అలాగే భూపేష్ నగర్ బ్రాంచ్ చర్చ్ ఉంది, అక్కడ కూడా మేము చేసేసుకోవచ్చు. ఇంత పబ్లిక్ గా బయటకు వచ్చి ఈ విషయాలు మేము తెలియజెప్తున్నాం అంటే కారణం ఏంటంటే అందరూ తెలుసుకోవాలి. దేవుడి స్తోత్రం. అందరూ తెలుసుకోవాలి. అందరికీ కావాలి క్షేమము, అందరికీ కావాలి ఆశీర్వాదం, అందరికీ కావాలి మోక్షము, అందరికీ కావాలి పాప విమోచన, అందరికీ కావాలి శాప విమోచన. ఇవన్నీ కూడాను మానవుడి వీటన్నిటిలో బంధకాలతో బంధించబడి జీవిస్తున్నాడు. తప్పదు, ఈ బ్రతుకును జీవించడం తప్పదు అని చెప్పేసి జీవిస్తూ ఉన్నాడు. కానీ పిల్లారా, ఆయన అంటున్నాడు, నేను విమోచకుడుగా వచ్చాడని చెప్పేసి. దేవుడి స్తోత్రం. ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికితే కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన పిల్లారా సువార్త పరిచర్య అంటే మీరు మారు మనసు పొందండి, రక్షణ పొందండి అని చెప్పేసి ప్రకటిస్తూ పిల్లారా దెయ్యాల చేత పడిన వారికి విడుదల కలుగు చేశాడు, రోగ పీడితుల్ని విమోచించాడు, గుడ్డి వారిని అందరినీ బాగు చేశాడు. ఇలాగ ఎన్నో బాగులు చేస్తూ చివరికి ఒక దశకు వచ్చిందనమాట. అంటే మనిషి మారాలి అనబడేటటువంటి దశకు తీసుకొచ్చాడు. ప్రతి మనిషి మారాలి, ప్రతి మనిషి జీవితంలో మార్పు రావాలి, ప్రతి మనిషి మారి మోక్షాన్ని చేరాలి అనబడేటటువంటి అంశాన్ని. ఈ లోకంలో పిల్లారా మంచివారు ఎలాగున్నారో స్వార్థ పనులు కూడా ఉన్నారండి. స్వార్థం కోసం మనుషుల్ని నాశనం అయిపోయినా, పాడైపోయినా, క్షీణించిపోయినా పిల్లారా అడుక్కు తిన్నా పర్వాలేదు, వాడికి నేను బాగుంటే చాలు అనుకునేటటువంటి మానవ లోకం. అటువంటి లోకములో పిల్లారా నీ మేలు కోరేవాడు యేసయ్యా. హల్లెలూయా. నీ క్షేమాన్ని కోరేవాడు యేసయ్యా. అందుకే పిల్లారా మనుష్యులందరూ చూడండి, ఒక మనిషి తప్పు చేస్తే ఆ మనిషి యొక్క చేసిన తప్పిదాన్ని బట్టి దాని ఫలితాన్ని ఆ మనిషే అనుభవించాలి. కానీ నీ మీదకి ఆ శిక్ష రాకుండా ఆయనే ఆ శిక్షను తన మీద వేసుకున్నాడు. అదే ఈ గుడ్ ఫ్రైడే అన్నమాట. దేవుని స్తోత్రం. అయితే ఆయనకి సమయం సమీపించింది. ఆయన భూలోకానికి ఎందుకు వచ్చాడో ఆ సమయం సమీపించినప్పుడు పిల్లారా ఆయన ఆఖరిసారిగా ఒక ప్రార్థన చేసుకుంటున్నారు. ఏమిటి ఆ ప్రార్థన? ఆయనకి పిల్లారా 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది శిష్యుల్లో పిల్లారా ఒక్కొక్క రకం. అయితే అందులో ఒకే ఒక వ్యక్తి డబ్బు పిచ్చి ఉన్నటువంటి వాడు. అతని పేరు ఇస్కరియోతు యూదా. డబ్బు పిచ్చి. 12 మంది శిష్యుల్లో డబ్బు పిచ్చినటువంటి, డబ్బు అంటే ఆశ. అందుకే ఆ డబ్బు కోసం యేసు ప్రభుని అమ్మేయటానికి పిల్లారా నిశ్చయించుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు చెప్తున్నటువంటి మాటలు, ఆయన చేస్తున్న స్వస్థతలు, ఆయన అద్భుతాలను చూసి ప్రజలందరూ కూడా ఆయన దగ్గరికి ఆకర్షితులు అవుతుండగా పిల్లారా మతాధికారులు అంటే యూదా మతాధికారులు అప్పటికి అక్కడ యూదా మతం ఉంది. ఆ యూదా మతాధికారులు ఎంత మాత్రము ఈయన మాటలను గాని సహించలేకపోతున్నారు. ఈయన బోధ విన్నవారందరూ ఈయన వైపు తిరిగిపోతున్నారు. ఇక మా పని ఇంతే సంగతులు అని చెప్పేసి ఈయన ఎలాగైనా సరే అంతమొందించాలని చెప్పేసి వాళ్ళందరూ ప్రణాళిక వేసుకున్నారనమాట. ప్రణాళిక వేసుకొని పిల్లారా ఆ ప్రకారం చంపడానికి అని చేసి ప్రయత్నం చేశారు. కానీ ఎన్నోసార్లు యేసు ప్రభువుని పట్టుకోవాలని, యేసు ప్రభువుని పిల్లారా మరి చంపేయాలని, యేసు ప్రభుని ఏదో ఒక విషయం మీద ఏదో ఒక రకంగా ఆయన్ని అంతమొందించాలని ప్రయత్నం చేశారు. కానీ యేసు ప్రభు వెనకాతల జనసంఖ్య ఉండేవారు అన్నమాట. ఆ జనాలకు భయపడి ఎప్పుడు ఆయన జోలికి వెళ్ళలేకపోయారు. ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఆయన వేసిన ప్రశ్నకి ఒక్కదానికి కూడాను వాళ్ళు జవాబు చెప్పలేకపోయారు. అయితే ఈయన్ని ఎలా చంపాలి అని ఎంతగానో ఆలోచిస్తూ పిల్లారా ఆ కాలయాపన చేసుకుంటూ వచ్చారు. అయితే అవకాశం ఎప్పుడు ఈయన దొరుకుతాడా అని యేసు ప్రభు కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. చాలా సార్లు ఇంకో మాట చెప్తాను, చాలా మంది ఉద్రేకము ఆవేశాలతో మనం పనులు చేస్తూ ఉంటాం. యేసు ప్రభువే దేవాలయంలో ఆయన పట్టుకోపోతే ఆయన తప్పించుకొని వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన సమయము, ప్రతిదానికి ఒక సమయము
ఉంటుంది. ఆయన సమయం రాకముందే పిల్లారా వారికి తనను తాను అప్పగించుకోలేదు. ఆయన పని పూర్తి చేయాలి. అందుకే మీరు చూసినట్లయితే ఆ 7 మాటల్లో ఒక మాట ఉంటుంది. ఏ మాట అంటే అది 6వ మాట అనుకుంటాను. 6వ మాట చూడండి, మీకు ఇచ్చిన షీట్ లో ఉంటుంది. 6వ మాట సమాప్తమైనది. అంటే మనకి పిల్లారా మన జీవితంలో దేవుడు కొంత పని ఇస్తాడు. మనకు అర్థం కాదు అది. ఏదో మా అమ్మ నాన్న కలిశారు, నాకు పెళ్లి చేశారు, నాకు పిల్లలు ఉన్నారు, వీళ్ళు పోషించాలి. ఇదంతా దేవుడు నీ మీద పెట్టినటువంటి బాధ్యత. ఏదో కాదు, ఏదో అనుకోకుండా జరిగిపోతుంది అనుకోవద్దు. దేవుడు నీ మీద పెట్టినటువంటి బాధ్యత. ఈ బాధ్యతలో నువ్వు కొనసాగుతున్నావు. ఎప్పటిదాకా కొనసాగుతావు అంటే నీ మరణం వచ్చేంత వరకు. ఎప్పుడు నీ పనులన్నీ చక్కబెట్టిన తరువాత అప్పుడు దేవుడు నిన్ను తీసుకెళ్ళిపోతాడు. అంతవరకు నువ్వు భూమి మీద చచ్చిపోతానని చాలా మంది ప్రయత్నం చేస్తారు, కానీ చావలేరు. ఆయన అంటాడు, నా చిత్తం లేకుండా మీ తల వెంట్రుకలలో ఒకటి కూడా రానదు అని చెప్పేసి అంటాడు. అంటే ఎవరు కూడాను అర్థాంతరంగా మాయమైపోవటానికి దేవుడు ఆయన నీ మీద ఒక బాధ్యత పెట్టాడు. అది నీ కుటుంబ బాధ్యత కావచ్చు, నువ్వు కంపెనీ నడిపిస్తున్న కంపెనీ బాధ్యత కావచ్చు, లేకపోతే పిల్లల నీ పిల్లల పెళ్లిళ్ళ బాధ్యత కావచ్చు, లేకపోతే సమాజంలో నీకు ఒక ఉన్నతమైనటువంటి స్థానము ప్రెసిడెంట్ గానో లేకపోతే ఇంకో దానికి ఇస్తే అది నీకు ఉన్నతమైనటువంటి బాధ్యత. దేవుడు ప్రతి దాంట్లో నీకు బాధ్యత కలిగిన వ్యక్తిగా నిన్ను నియమించాడు అనమాట. మాకైతే పిల్లారా అనేకులకు దేవుని సువార్త ప్రకటించే బాధ్యత ఇచ్చాడు. అనేకులకు దేవుని సువార్తను ప్రకటించే బాధ్యత ఇచ్చాడు. అట్లాంటప్పుడు ఆ బాధ్యతను మేము కొనసాగించడానికి పిల్లారా ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు ఉన్ననా ఉండకపోయినా, వినినా వినకపోయినా నా పని నేను చేసుకుపోవటానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు పిల్లారా ఇంతమంది మనం ఎందుకు కూడమని అంటే పిల్లారా ఆయన సిలువలో పలికినటువంటి మాటలను గురించి కొంతమంది సిద్ధపడ్డారు. పిల్లారా 7 మాటలు ధ్యానం చేయడానికి. వారు సిలువలో ధ్యానం చేస్తుందో ఒక మాట చెప్తాను. పిల్లారా ఆయన దేవుడు అయ్యిండి కూడాను ఆయనకి ఎప్పుడు కూడాను ప్రార్థన చేసుకునేటటువంటి వాడుక స్థలం ఒకటి ఉంది. ప్రార్థన చేసుకునేటటువంటి వాడుక స్థలం ఒకటి ఉంది. ఆ వాడుక స్థలము పేరు గెత్సెమనే తోట. గెత్సెమనే తోట. ఆ తోటలోకి వెళ్ళి ఎప్పుడు కూడాను ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఇస్కరియోతు యూదా ఒప్పందం పడ్డాడు. యేసు ప్రభువుని మీకు అప్పగిస్తాను, మీరు నాకు ఎంత ఇస్తారు. డబ్బులకు బాధిస్ కదండి, డబ్బులు పిచ్చోడు అయిపోయింది కదండి. అందుకు యేసు ప్రభువుని బోధకుని మీకు అప్పగిస్తాను, మీరు నాకు ఎంత ఇస్తారు. అక్కడ బేరం ఆడుకున్నాడు యూదా, బేరం ఆడుకున్నారు. సరే అయితే మరి ఎక్కడ అప్పగిస్తా, ఎలాగ అప్పగిస్తాను అంటే ఆ రాత్రి వేళ మీ చేతులకు అప్పగిస్తాను. ఆయన ఎక్కడుంటాడు, నా వెంట మీ సైనికులు పంపిస్తే అక్కడికి నేను తీసుకెళ్తాను, అక్కడ ఆయన పట్టుకోదు. ఎందుకంటే అర్ధరాత్రి వేళ ఎవరు కూడా జనాలు ఉండరు. అర్ధరాత్రి వేళ అయితే జనాలు ఎవరు కూడా ఉండరు. అక్కడ నేను మీకు అప్పగిస్తాను, నా వెంట మీ సైనికుల్ని పంపించండి అని చెప్పేసి వారితో ఒప్పందం అన్నమాట. అయితే యేసు ప్రభువారు తన వాడుకు చొప్పున గెత్సెమనే తోటకి పిల్లారా మనం మొన్న పోయిన వారం మట్టల ఆదివారం చేశాం. అది అయిపోయిన తర్వాత గడిచిన రాత్రి లక్ష్యవారము ఆఖరి పస్కా అంటే విమోచన. దీనిని పిల్లారా నిర్గమము అని అంటారు. ఇంగ్లీష్ లో అయితే ఎక్సిడెస్ అంటే దాటిపోయాను. ఏమిటి దాటిపోయింది అని అంటే మనిషి జీవితంలోంచి మరణము దాటిపోయింది. దేవుడి స్తోత్రం. మనిషి జీవితంలో నుంచి మరణము దాటిపోయింది. ఎలా దాటిపోయింది అనేసి అంటే మనిషి చేసినటువంటి, అంటే పిల్లారా మనిషి తప్పు చేస్తుంటే దానిని బైబిల్ భాషలో ఏమంటారంటే పాపము. మామూలుగా జనరల్గా ఏమంటారంటే నేరము. తప్పు చేశాడు. ఏదైనా పాపం అన్నా సరే నేరం అన్నా సరే రెండు ఒకటే అర్థం ఇస్తాయి. అయితే ఈ పాప ఫలము మనిషి అనుభవించాలి. బైబిల్ చెప్తుంది పాపము వలన వచ్చు జీతము మరణము అని చెప్పేసి ఆ మరణాన్ని మనిషి అనుభవించాలి. పిల్లారా అయితే ఆనాడు కాలంలో మోషే కాలంలో పిల్లారా ఇశ్రాయేలు ఆ బానిసత్వంలో ఉంటారనమాట. ఐగుప్తు దేశంలో ఆ బానిసత్వం నుంచి విడిపించడం కొరకు పిల్లారా
దేవుడు అద్భుతాలు చేస్తాడు. చేసిన తర్వాత ఆఖరి అద్భుతం ఏంటంటే, నేను తొలిచూలు సంతానాన్ని తీసివేస్తున్నాను. దేవుడి స్తోత్రం. అది ఎవరైనా సరే మరణ దూత వచ్చిందంటే మరణదూతకి వీళ్ళు జమీందారులు, వీళ్ళు ప్రైమ్ మినిస్టర్లు, వీళ్ళు రాజులు, వీళ్ళు మంత్రులు అని చెప్పేసి ఏమైనా తేడా ఉంటుందండి? మరణానికి ఎవరు కూడాను తేడా పాడలేదు. అది ఎవరినైనా సరే మరణం వచ్చి తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. అట్లాంటి మరణము వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇచ్చాడు. మీరేం చేస్తారని అంటే, మీరు మరణించకుండా ఉండడం వరకు మీకొక మార్గం చూపిస్తున్నాను. ఏంటో తెలుసా? కుటుంబం అంతటి చొప్పున ఒక గొర్రె పిల్లను వధించి దాని రక్తమును గడప కమ్ముల మీద పోయండి. ఆ ఇంట్లోనే మీరు ఉండాలి. ఇంట్లోంచి బయటకు వస్తే వాళ్ళ ప్రాణానికి వాళ్ళే ఉత్తరవాదులు. అంటే నాకు సంబంధం లేదు. మీకు ఒక విధి చెప్తున్నాను. మీరు వధించినటువంటి గొర్రె పిల్ల మాంసం తిని ఆ రక్తమును గడప కమ్మల మీద పూసి ఆ గడప లోపలే ఉంటే మరణ దూత మిమ్మల్ని దాటుకుంటే వెళ్ళిపోతుంది. ఇది ఎక్సడస్, దాటిపోయాను. సో ఆ గొర్రె పిల్లకి బదులుగా నేడు ప్రతి మనిషి యొక్క పాపానికి ఫలితం మనిషి అనుభవించాల్సి ఉంటుండగా ఆ పాపాన్ని తన మీద వేసుకొని తానే బలి పశువుగా మారిపోయాడు అనమాట యేసయ్య. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తానే బలి పశువుగా మారిపోయి పిల్లారా ఎవడు కూడా అన్నాడు, 3 మేకలు పీక్కోలేకపోయాడు. 3 మేకలు కాదు, ఎన్ని మేకలు అయినా పీకేస్తాడు. 3 మేకలు పెద్ద సమస్య కాదు ఆయనకి. పిల్లారా, ప్రకృతినే శాసించగలిగినటువంటి దేవుడు ఆయన. ఈ 2000 దెయ్యాల చేత పీడిపడుతున్న యవనస్తుని విడిపించినటువంటి దేవుడు ఆయన. 38 సంవత్సరాలుగా రోగంగా పడి ఉన్నటువంటి వ్యక్తిని విడిపించినటువంటి దేవుడు. 18 ఏళ్ళుగా దెయ్యం పట్టిన ఒక దెయ్యము చేత బలహీనపడుతున్నటువంటి స్త్రీని విడిపించినటువంటి దేవుడు. చచ్చిపోయి 4 రోజుల పాటు సమాధిలో ఉంచబడిన లాజరుని బయటికి లేపినటువంటి దేవుడు. అటువంటి ఆయన 3 మేకలు ఆయన ఆపుతాయా? దేవుడు పిల్లారా ఒక మాట చెప్తున్నాను, చాలా మంచి మాట. చాలా మంది పిల్లారా తమ ప్రాణం ఎలా పోతుందో అని చెప్పేసి భయముతో కిటకిటలాడతారు. ప్రాణం వదలాలని అంటే చాలా భయపడిపోతూ ఉంటారు. కానీ ఈయన ప్రాణం కోసం ఆలోచించలేదు. ఆయన అంటాడు, యోహాను సువార్తలో ఒకసారి చూద్దాం, చూడండి ప్రియులారా. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం చూద్దాం, చూడండి ప్రియులారా. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనము. దేవుడికి స్తోత్రం. చూడండి, ఎవరైనా మన ప్రాణాలు తీయటానికి ప్రయత్నం చేస్తారు. జబ్బు వచ్చి మన ప్రాణాలు తీయటానికి ప్రయత్నం చేస్తుంది. యాక్సిడెంట్ అవుతుంది, ఆ రకంగా మన ప్రాణాలు పోవచ్చు. లేకపోతే హార్ట్ అటాక్ వచ్చి ప్రాణాలు పోవచ్చు. పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలి. ఎవరైనా తీసుకొస్తారంటే పోయిన ప్రాణాన్ని? దేవుడి స్తోత్రం. ఎవరైనా పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకొని రాగలుగుతారా? మీరు చెప్పండి. వైద్యులు ఎంతవరకు వైద్యం చేస్తారంటే బ్రతికున్నంత వరకు ట్రీట్ చేస్తారు. ఇక అయిపోయిన తర్వాత వైద్యులు ఏమంటారని అంటే, సారీ అమ్మా, మేము మా ప్రయత్నం ఏం చేశాం, జరగలేదు, ప్రాణాన్ని కాపాడలేకపోయామని చెప్పేసి ఫైనల్ గా వాళ్ళు చెప్పేటటువంటిది. డాక్టర్లు ఉండి కూడా ఏమీ చేయలేనటువంటి సైడ్. ఈయనంటాడు ఇక్కడ, ఎవడు నా ప్రాణము తీసుకొనలేడు. దేవుడి స్తోత్రం. ఎవడును నా ప్రాణాన్ని తీసుకొనలేడు, నా అంతటా నేనే, దేవుడికి స్తోత్రం, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. మనము బ్యాంకులో డబ్బులు పెట్టవచ్చు, తిరిగి తీసుకోవచ్చు కదండి. అలాగే ఈయన నా ప్రాణమును నేనే పెట్టుచున్నాను, ఆ ప్రకారం పెట్టాడండి. పెట్టిన ఆయన చచ్చిపోయిన తర్వాత సమాధిలో ఉండిపోవాలి కదండి. సమాధిలో లేడు. నా ప్రాణం నేను పెడుతున్నాను, దాన్ని తిరిగి తీసుకొనగలిగే అధికారము నాకు ఉన్నది అంటున్నాడు అన్నమాట. దేవుడికి స్తోత్రం.
అంతటి మహానుభావుడు యేసు ప్రభు వారు. ఆయన గొప్పతనం గురించి పిల్లారా చెప్పుకోవాలని అంటే మీకు ఈ రోజు ఒక వారం రోజులైనా సరే ఆయన గొప్పతనం చెప్తానికి సరిపోదు. అంతటి గొప్పటి మహానుభావుడు అనమాట. అయితే పిల్లారా ఈ రోజు మనం కూడుకున్న విధానం బట్టి ఆయన గెత్సెమనే ఇప్పుడు చూడండి పిల్లారా, ఈ ఈ మనందరి కొరకు చనిపోయాడు కదా. అంటే చనిపోయే ముందు ఎందుకు చనిపోతున్నాడు అని అంటే ప్రతి మనిషి నీచాతి నికృష్టమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరు బతకాలంటారు, నేను పర్ఫెక్ట్, నీ దృష్టితో నువ్వెప్పుడు కూడా మంచివాడివే, మంచిదానివే. కానీ దేవుడు అనబడేటటువంటి వాడు ఉన్నాడు, నీతిమంతుడు. దేవుడు అనబడేటటువంటి నీతిమంతుడు ఉన్నాడు. ఆయన తీర్పు తీరుస్తాడు. నేనెప్పుడు పర్ఫెక్ట్ అని అనుకోవటానికి వీలులేదు. నీకు తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు కనుక ఆ దేవుని దృష్టికి నేను ఎలా ఉన్నాను అనబడేటటువంటిది తెలుసుకోవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది. దేవుడి స్తోత్రం. కనుక నువ్వేం చేయాలి తెలుసా? ఆ దేవుని దృష్టి ఎలా ఉన్నాను అనేది నీకు ముఖ్యం. లోకంలో మనుషులు మెచ్చుకోవచ్చు, గొప్పగా అంత ఇంత అలాగా ఇలాగ అనుకోవచ్చు. అది ఎప్పుడు ఆలోచించుకో. దానికి ఎప్పుడు కూడా సంబరపడవద్దు. అయితే యేసు ప్రభు వారు ఇక్కడ గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనలో ఒక మాట వాడారు. ఏమిటా మాట అండి? చూడండి, మత్తయి సువార్తలో చదువుకున్నాం కదా ఇందాక 26:39. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. దేవుడి స్తోత్రం. ఏమిటండి గిన్నెలో ఉంది? ఈ గిన్నెలో ఏముంది అనేది మనం కొంచెం ఆలోచించాలి. ఒకసారి ఏం జరిగిందని అంటే ఒక నిష్ఠాగరిష్ఠుడైనటువంటి బ్రాహ్మణుడు ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్తున్నాడు. ఇలాగే మంచి ఎండల్లో ఆ ఊరి నుంచి ఊరికి మధ్యలో ఎడారి ప్రాంతంలాగా ఉంది. అయితే కొంత దూరం బాగానే నడుచుకొచ్చేసాడు. తర్వాత దాహం వేయటము, నీరసము, ఇక నేను పడిపోతానేమో, ఈ ఎండలోనే పడిపోయి చచ్చిపోతానేమో అనబడేటటువంటి భయము అతనికి కలుగుతుంది. ఆ క్షణంలో అతడు నీళ్ల కోసం వెతుకుతున్నాడు. దాహం తీరితే కొంచెం గొంతు తడిస్తే చాలు, నేను ఆ గ్రామానికి వెళ్ళిపోతాను, అప్పుడు నాకే ఇబ్బంది ఉండదు, నాకు కాస్త ఓపిక వస్తుంది అని ఆలోచిస్తూ నడుస్తా ఉన్నాడు. కళ్ళు తిరిగిపోతున్నాయి. పడిపోతాడేమో అనబడేటటువంటి భయము అతన్ని పీక్కు తింటోంది. ఇక అడుగులు తడబడుతున్నాయి. పిల్లరా, ఆ సమయంలో ఒక చోట సూర్యకాంతి పడి మెరిసిపోతున్నటువంటి ఒక వెలుతురు కనబడుతుంది. అబ్బా, ఇక్కడ ఏదో నీళ్లు ఉన్నట్టున్నాయి. ఇతను ఎవరండి? నిష్ఠాగరిష్ఠుడైనా అంటే అతనికి ఎంత అంటుంటుందో బ్రాహ్మణుడి గురించి మనకు తెలుసు. చాలా నిష్ఠతో ఉంటారు. దేనిని అపవిత్రమైన దానిని దేనిని కూడాను వీళ్ళు ముట్టుకోవటానికి వీల్లేదు, అపవిత్రులు అవుతారు. అంతటి నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఆయన ఆ ఏదైతే తలతలు మెరిసిపోతుందో అక్కడికి వెళ్ళి చూశాడు. చూస్తే అక్కడ ఒక కపాలం ఉందండి. దేవుడి స్తోత్రం. ఒక కపాలం ఉంది. ఆ కపాలములో ఈయనకి కనిపించినటువంటి తలతల మెరిసిపోతున్నటువంటి ప్రియులారా ఆ వెలుగు ఏంటో తెలిసింది, సూర్యకాంతి. అందులో ఉన్న నీటి మీద పడి ప్రియులారా ఆ నీళ్ళ నుంచి కాంతి ప్రియులారా రిఫ్లెక్ట్ అవుతుంది కదా, సూర్యకాంతి రిఫ్లెక్ట్ అవుతుంటే అబ్బా నాకు ప్రాణం లేచి వచ్చిందని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి పిల్లరా ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి అతనికి చొప్పున అతని సంతోషం అంతా కరిగిపోయింది. కారణం ఏంటో తెలుసండి? నీళ్ళైతే ఉన్నాయి. ఒకటి, అది చచ్చిపోయిన యొక్క మనిషి యొక్క పుర్రె. వీళ్ళు పుర్రెని ముట్టుకోవటానికి వీలు లేదు. రెండవది ఏంటంటే అందులో ఉన్నటువంటి నీళ్లలో పురుగులు ఉన్నాయండి. మనం ఎక్కువ రోజులు నీళ్లు నిల్వ ఉంచితే పురుగులు తెలుసల అసలు ముఖం కట్టుకోవడానికి ఒప్పుకో. ఆ నీళ్ళలో పురుగులుంటే ముఖం కడుక్కోవటానికి ఒప్పుకో. అట్లాంటిది ఆ నీళ్లు ఈయన తాగవలసి వచ్చింది. తాగగలడా?
తాగకపోతే చచ్చిపోతాడు. తాగితే అతని యొక్క నిష్ఠాగరిష్టతను కోల్పోతాడు. ఏం చేయాలి ఇప్పుడు? చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆయన ఏమనుకున్నాడు అంటే, నా నిష్ఠాగరిష్టత పోయినా పర్వాలేదు, ఈ శరీరం బతకాలి. హల్లెలూయా. ఈ శరీరము అందులో ఏమున్నాయండి? అలాగే యేసయ్య ముందు ఉన్నటువంటి ఒక గిన్నె ఉంది. ఆ గిన్నెలో మానవులు చేసినటువంటి పాపాలు, రోత బ్రతుకులు, నీచాతి నికృష్టమైనటువంటి బ్రతుకులు ఆయనకి ఆ గిన్నెలో కనబడుతున్నాయి. ఆ గిన్నెలోనిది ఆయన త్రాగవలసి ఉంది. ఆయన ఎంతగానో కలవరపడ్డాడు. ఆ గిన్నెలో తాగాలి అనుకునేసరి చాలా బాధపడ్డాడు. ఆయన త్రాగక తప్పదు. ఎందుకో తెలుసా? ఆ శరీరము ఆయన నిష్ట కోల్పోయినా పర్వాలేదు, కానీ శరీరము బ్రతకాలి. ఇక్కడ వీళ్ళారా, ఈయన దేనిని బ్రతికించడానికి ఈ గిన్నెలోనిది త్రాగుతున్నాడు అని అంటే, వీళ్ళారా బైబిల్లో మనం గమనించినట్లయితే ఆయన శిరస్సు ఉన్నాడు, సంఘము అనబడేటటువంటిది దేహమై ఉన్నది. దేవుడి స్తోత్రం. సంఘం అనబడేటటువంటిది దేహమై ఉన్నది. ఆయన దేహము మనము. మనలో ప్రతి ఒక్క అవయవము ఆయనలో ఉన్నాము. కాలు ఒకటి, చెయ్యి ఒకటి, కన్ను ఒకటి, ముక్కు ఒకటి, ఇవన్నీ అవయవాలు ఆయనలో ఇమిడి ఉన్నాయి. మనకు శిరస్సుగా ఉన్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఆయన నిష్ఠ ముఖ్యమా, సంఘము ముఖ్యమా ఆయనకి? అందుకే ఈరోజు సంఘం బ్రతికి ఉంది. సంఘముగా ఏర్పడుతున్నాం, సంఘంగా ముందుకు సాగిపోతున్నాం ప్రియులారా. కానీ మనుషులు చేసినటువంటి పాపాలు ఆయనని కలవరపరిచేంతగా ఉన్నాయన్నమాట. అందుకే తండ్రి నీ చిత్తం అయితే గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అని చెప్పేసి యేసు ప్రభు అని అడిగారనమాట. సిలువ అంటే, సిలువ త్యాగం అంటే, సిలువలో ప్రాణం అర్పిస్తున్నాడు అంటే అది సామాన్యమైనటువంటి విషయము కాదు అన్నమాట. అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంత భయంకరమైనటువంటి పరిస్థితిని పిల్లరా ఆయన ఎదుర్కొన్నాడు. ఈరోజు క్రైస్తవులు చిన్న సమస్యనే ఎదుర్కోలేకపోతున్నారు, చిన్న మాట పడలేకపోతున్నారు, ఒక ఇబ్బందిని ఎదుర్కోలేకపోతున్నారు పిల్లారా. అంటే క్రైస్తవ జీవితం, నేను క్రైస్తవురాన్ని, క్రైస్తవుడి అని అనుకుంటున్నావు, కానీ యువర్ నాట్ ఎ క్రిస్టియన్. ఎందుకంటే యేసు ప్రభుని ధరించుకున్నావు, ఆయన స్వభావాన్ని ధరించుకున్నావు కనుక ఆ స్వభావముతో నువ్వు బ్రతకాలి. చిన్నదానికి చిక్కిదానికి విరిగిపోతే పిల్లారా నాకొద్దులే, నాకెందుకులే అనుకుంటే నీవు ఆయన ఇస్తానన్న మోక్ష రాజ్యాన్ని చేరలేవు, దేవుని రాజ్యాన్ని నువ్వు చేరలేవు. ఎందుకంటే ఒక రకంగా చెప్పేస్తాను నేను, ఆ రాజ్యాన్ని నీవు చేరనివ్వకుండా ఆపేది ఏం తెలుసా? నీలో ఉన్న అహంభావం. అందుకే అహంభావాన్ని చంపు. ఆయన చంపుకున్నాడు. దేన్ని చంపుకున్నాడు ఏంటండి? తన నిష్ఠా గరిష్టత్వాన్ని చంపుకున్నాడు కనుక గిన్నెలో నెత్తి త్రాగాడు. ఈరోజు నువ్వు బ్రతకాలి, బ్రతికి దేవుడి కొరకు పని చేయాలని అంటే తప్పకుండా నువ్వు సేవ చేయాలి. ఆ విధంగా ప్రార్థన చేశాడు యేసు ప్రభు. చేసి ఆయన యువతలకు వచ్చేసరికి శిష్యులందరూ నిద్రపోతున్నారు. ఇంచుమించు తెల్లవారిపోతుంది. అప్పుడు ఈ ఇస్కరియోతు యూద సైనికులను పట్టుకొని, పిల్లరా నేను ఎవరినైతే ముద్దు పెడతానో ఆయనే బోధకుడు, ఆయన మీరు పట్టుకోండి అని చెప్పేసి సరాసరి పిల్లారా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనకు ముద్దు పెట్టాడు. పట్టుకోండి అని చెప్పలేదు, సిగ్నల్ ఇచ్చేశాడు ముందే. ఏమిటండి? నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసు ప్రభు అంటారు, అప్పగింతకు ముద్దు పెడుతున్నావా యూదా? హల్లెలూయా. అప్పగింపకు ముద్దు పెడుతున్నావా యూదా అని చెప్పేసి పిల్లల మొత్తం మీద ఆయన అప్పగించారు. సర్వసాధారణంగా ఒక కోర్టు ఒక వ్యక్తికి జడ్జిమెంట్ ఇవ్వాలి అంటే కోర్టు ఎన్ని గంటలకి మరి తెరుస్తారండి? మీరు ఎవరైనా చెప్తారా? కోర్టు ఎన్ని గంటలకి తెరుస్తారు? 10 గంటలకి
కోర్టు ద్వారాలు తెరుస్తారు. జడ్జిలు వాళ్ళు వీళ్ళు లాయర్లు వీళ్ళందరూ వస్తారు. కానీ యేసు ప్రభుని జడ్జి చేసేది ఎన్ని గంటలకు తెలుసా ప్రియులారా? తెల్లవారుజాము సూర్యోదయానికి ముందే. ఈ యూదులకి ఒక ఇబ్బంది ఉంది, ఒక మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఏదో దెబ్బలు కొట్టించేసి వదిలేస్తే పర్వాలేదు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు చనిపోవాలి, అంటే చంపే హక్కు వీళ్ళకి లేదు. యేసు ప్రభుకి యూదులకి మరణశిక్ష విధించే హక్కు రోమియుడైనటువంటి పిలాతుకి ఆ హక్కు ఉంది. అందుకే వారు పిలాతు దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా ఈయన వచ్చి మా మతానికి వ్యతిరేకంగా ఈయన మా మతాన్ని చాలా భ్రష్టు పెట్టిస్తున్నాడండి అని ఆయన మీద రకరకాల నేరాలు మోపుతున్నారు. అయితే ఏ నేరం రుజువు కాలేదండి. ఆఖరికి ఇద్దరు లేచి అంటారు, అయ్యా వీడు దేవాలయాన్ని పడగొట్టే 3 దినాల్లో లేపుతాను అన్నాడండి అని. వాళ్ళు అంటారు, ఈ దేవాలయం హేరోదు కట్టించాడు కదా, సుమారు 46 సంవత్సరాల పాటు కట్టాడు యెరూషలేం దేవాలయం ఆ కాలంలో. మరి ఇదైతే పడగొట్టండి 3 దినాల్లో లేపేస్తాడు అంటున్నాడు అంటే ఆయన చెప్పినది వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. మనుషులకి భౌతికమైన విషయాలే అర్థం కావు, ఆత్మ సంబంధమైన విషయాలు ఏమో అర్థమవుతాయి. యేసుప్రభు కూడా అదే అడుగుతారు యూతుల్ని, మీరందరూ లోక సంబంధంగా ఉన్న విషయాలే నేను చెప్తే నేను చెప్తుంటే మీకు అర్థం కాలేదు కదా, ఆత్మీయమైనటువంటి విషయాలు చెప్తే మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. 3 దినాల్లో ఈ దేవాలయం లేపేస్తాను అనేసి అంటే ఒక్కసారి దేవాలయం ఏది అనబడేటటువంటి ఆలోచించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 3వ అధ్యాయంలో చూసినట్లయితే చదవండి అమ్మా ఎవరైనా. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని దేవునికి స్తోత్రం. అంటే దేవాలయం ఏదండి? చూడండి, దేవాలయం ఏది? నువ్వే దేవాలయం అంట. యేసుప్రభువు మాట్లాడిన మాట ఏం మాట మాట్లాడారైనా? దేవాలయము పడగొట్టండి. మరి దేవుని ఆలయము, మీరు దేవుని ఆలయమై ఉన్నారని చెప్పేసి పౌలు గారు ఇంకొక చోట కూడా ఆ మాట వాడతారు. చూడండి ప్రియులారా, ఆలయం కోసం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 19 చూద్దాం. చూడండి, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. దేవుడికి స్తోత్రం. మనం ఏమై ఉండండి? జీవము గల దేవుని ఆలయమై ఉన్నామట. మరి ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారు? మీరు నన్ను చంపేస్తే చంపేయచ్చు, తిరిగి దేహాన్ని 3 దినాల్లో, అది ఆ ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. వీళ్ళేమని అర్థం చేసుకున్నారు? భౌతికమైన ఆలయం పడగొట్టేస్తాడు. అసలు పడగొట్టినవే 46 సంవత్సరాల పాటు కష్టపడి కడితే పిల్లలు ఇక్కడ ఉన్న బిల్డింగ్, హిమాలయస్ బిల్డింగ్ అంటారు దీన్ని. ఈ బిల్డింగ్ పడగొట్టడానికి ఇంచుమించు 2 నెలలు ఎంతో పట్టింది. 2 నెలలు 3 నెలలు పట్టిందండి. మరి పిల్లలు ఆయన వచ్చి పడగొట్టని 3 దినాల్లో పడగొట్టడం అంత ఈజీయా? ఏది పడగొట్టబడాలి? ఆయన మన దేహము అనే దేవుని ఆలయము. ఆయన ఆలయము, ఆయన దేహమే దేవుడు నివసించే ఆలయం అని చెప్పి నీవు కూడా దేవుడు నివసించే ఆలయానవై ఉన్నావు అన్నమాట. దేవుడికి స్తోత్రం. కనుక గమనించు, ఆయన మాటలన్నీ చెప్తూ ఉంటే అర్థం కాక ఆయన మీద నేరం అవుతున్నాడు. దేవుడు హృదయాన్ని పడదోసేస్తాను అంటున్నాడు. ఇంకోటి ఏమంటున్నాడు అంటే ఆయన మీద మోపినట్టు నేరం ఏంటంటే ఈయన రాజుని అంటున్నాడు. ఈయన మాకెలాగ రాజు అవుతాడు? మాకు సీజరే రాజు అని చెప్పేసి వాళ్ళందరూ కేకలు వేస్తారనమాట. మాకు సీజరే రాజు అని చెప్పేసి కేకలు వేస్తారనమాట. ఈయన మాకు రాజు కాదు. ఇలా నేరాలు మోపిన తర్వాత వీళ్ళారా ఉదయాన్నే జడ్జిమెంట్ అవుతుందండి.
పిలాతు పిలాతు దగ్గరికి తీసుకెళ్తే పిలాతు మాట్లాడుతుంటే ఈయన గలిలయ నుండి ఇప్పుడు దాకా సరే ఈయన గలిలేడా, అయితే గలిలయ నాకు సంబంధించింది కాదు, హేరోదు రాజు ఉన్నాడు, హేరోదు గవర్నర్ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళాలి. అయితే హేరోదుకి ఒక చికాకు ఉంది, ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చే యోహాన్ని తల తీయించేశాడు ఆ దినాల్లో. అప్పటి నుంచి ఈయనకి ఏ శిక్షను అమలు చేయడానికి ఆయనకి ఇష్టపడటం లేదు. అప్పుడు ఆయన దగ్గర తీసుకెళ్తే ఏమి చేయలేప్పుడు, మేము మళ్ళా తిరిగి పిలాతు దగ్గరికి తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి పిల్లారా తీసుకెళ్ళిపోమన్నారు అన్నమాట. మొత్తం మీద యేసు ప్రభు వారిని పిల్లారా మళ్ళా తిరిగి పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు పిలాతు ఏం చేశాడు తెలుసా? సహజంగా ఎవరి మీదైనా ఏదైనా నేరం మోపితే వాళ్ళు శుభ్రంగా సిద్ధబాధేశారంటే అవతరుడికి ఆ కాస్త కోపము చల్లారిపోతుంది. దాంతో అదే ఉద్దేశంతో మార్క్స్ సువార్తలో ఒకసారి చూద్దాం. చూడండి పిల్లలు, మార్క్స్ సువార్తలో ఏం చేశారు చూద్దాము. 15వ అధ్యాయము 16వ వచనం చూద్దాము. అంతటా సైనికులు ఆయనను ప్రేతోర్యము అను అధికార మందిరములోనికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకున్న తరువాత ఆయనకు చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇంట్రాగేషన్ ప్లేస్ అన్నమాట, అది విచారణ చేసే స్థలం అన్నమాట. అక్కడ వాళ్ళకున్నటువంటి పద్ధతి ఏంటంటే అక్కడ ఒక 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 నేరము మోపబడిన వాడికి 1 తక్కువ 40 దెబ్బలు కొడతాడు. కొడదాంతో 1 తక్కువ 40 దెబ్బలు కొడతారు. పిల్లారా ఆ శిక్ష చాలా భయంకరంగా ఉంటుందండి. కొన్ని పిల్లారు ఏదో మామూలుగా కొడతారా అంటే వాళ్ళ దగ్గర కొరడాలు ఉన్నాయి. ఈ కొరడా చాలా భయంకరంగా ఉంటుందండి పిల్లారు. ఈ కొరడాలు సర్వసాధారణంగా అంటే మొదట లావుగండి తర్వాత అలాగా చివరికి వెళ్ళిపోయిన తర్వాత సన్నంగా ఉంటుంది. వీళ్ళ దగ్గర ఉన్న కొరడాలు ఎలాంటివి అంటే చివరిని ఇంత పొడుపులు ఉంటాయి. చూడండి, పల్లేరుగాయ ముళ్ళు ఉంటాయి కదండి, ఆ ముళ్ళు అంత పొడుపులు ఉంటుంది, దానికి ముళ్ళు ఉంటాయి. అది కొరడా ఇలా బాడీ మీద పడంగానే మాంసంలోనికి దిగబడిపోతుంది అనమాట. అది సహజంగా మనము ముళ్ళు గుచ్చుకుంటే చాలా జాగ్రత్తగా తీస్తాం, స్కిన్ రాకుండాను. ఈ సైనికులు ఏం చేస్తారని అంటే కొరడాతో కొట్టి దాన్ని ఇలా లాగుతారు అనమాట. అంటే లోపలికి దిగబడినటువంటి ఆ యొక్క ముళ్ళు ఏం చేస్తుందండి, మాంసంతో సహా పెక్కలిస్తుంది అనమాట. అంటే ఆయనను అంత ఘోరంగా హింసించారనమాట. యేసు ప్రభువుని భయంకరంగా హింసించారనమాట. ఎందుకో తెలుసా? పిలాతు యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ శిక్షను చూస్తే ఈ యూదులకి కాస్త కోపం చల్లారుతుందేమో అని చెప్పేసి ఆలోచించాడు. ఎంత మాత్రమో పిల్లారా ఈ శిక్ష విధించిన ప్రేతోర్యము అంటే విచారణ చేసేటటువంటి స్థలం అన్నమాట. విచారణ చేసేటటువంటి స్థలం. అక్కడికి తీసుకొని వెళ్ళి ఆయన కొనడాలతో కొట్టి హింసించి పిల్లారా మళ్ళా తీసుకొచ్చినప్పుడు పిలాతు చూసి కలవరపడిపోతాడు. ఏంటి ఎంత భయంకరంగా వీళ్ళు హింసించారు, ఇంత భయానకమైన పరిస్థితిని ఆయన అనుభవించారా అని చెప్పేసి పిల్లారా చాలా బాధపడతాడు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చూద్దాం పిల్లారా. పిలాతు రోమన్ గవర్నర్. ఆయన భార్య ఉంది యేసు ప్రభు అంటే ఆమెకు తెలుసు, ఆమె భక్తి పరురాలు. వెంటనే ఆయనకి ఒక వర్తమానం పంపిస్తుంది. ఏమని తెలుసా? యేసు ప్రభువుని గురించి ఒక వర్తమానం పంపిస్తుంది. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, హల్లెలూయా, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఆ నీతిమంతుడి జోలికి పోతే మనకు మంచిది కాదు అని చెప్పేసి ఆమె వార్నింగ్ ఇస్తుంది అనమాట పిలాతు. అప్పుడు పిలాతు ఏం చేస్తాడో తెలుసండి పిల్లారా, మరి అడుగుతాడు, మీరు ఇన్ని నేరాలు మోపారు, నేరం ఒకటి కూడాను రుజువు కాలేదు, అంటే మరణ శిక్షకు తగినటువంటి కారణం ఏమీ కనబడటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటే, పిలాతు నువ్వు ఒకవేళ యేసుని కనుక విడిచిపెడితే మేము
ఎక్కడికి? కైసరు దగ్గరికి వెళ్ళిపోతాం. కైసరే మాకు రాజు, కైసరే మాకు తీర్పు తీరుస్తాడు అని చెప్పేసి ఎన్నో రకాలుగా పిల్లారా వారు యేసు ప్రభుని చంపాలి 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 అని చెప్పేసి పిల్లారా ఎన్నో రకాలుగా అంటే ఒత్తిడి తీసుకొస్తారనమాట. చూడండి అక్కడ మంచి మాట ఉంటది, వారి కేకలే గెలిచెను. ఈనాడు ఉన్నటువంటి వాళ్ళు గెలుస్తున్నారు. నోటితో గెలిచేవాళ్ళు లేరా? నోటితో గెలిచేవాళ్ళు బోల్డ్ మంది ఉంటున్నారు. ఇక్కడ యేసు ప్రభు విషయంలో కూడా పిలాతు ఏదో ఆయన్ని విడిపించుదామని చెప్పేసి ఆయన్ని శిక్ష నుంచి తప్పించుదామని ఎంత ప్రయత్నం చేసినా దేశద్రోహి పిలారా తిరుగుబాటు చేసినటువంటి వాడిని కోరుకున్నాడు. యేసు ప్రభువును మాత్రము కోరుకోలేదండి. సిలువ వెయ్యాలి అని అన్నారు. చివరికి పిలారా నేనేదో సంతకం పెట్టేసిస్తున్నాను, మీరేం చేసుకుంటారో మీ ఇష్టం మనిషి అంటే పిల్లారా యేసు ప్రభువుని పిల్లారా మొత్తం మీద నిలువు కమ్ము అడ్డు కమ్ము దీని యొక్క పిల్లారా బరువు ఎంతో తెలుసండి? 150 కేజీలు. సిలువ యొక్క బరువు 150 కేజీలు. ఇది చాలా కష్టమైనటువంటి పని. అంత బరువైనది యెరూషలేము నుంచి గొల్గొతా కొండ దాకా మోసుకొని వెళ్ళడం అనేటటువంటిది చాలా కష్టమైనది. అయినా అక్కడి నుంచి ఆయన మోసుకుంటూ కొన్ని సామాన్యంగా తీసుకెళ్లారా అంటే కొరడాలతో కొడుతూ హింసిస్తూ బాధ పెడుతూ ఆ సిలువను మోసుకుంటూ ఆయన తీసుకువెళ్ళటం జరిగింది అనమాట. దేవుడికి స్తోత్రం. పెంచుమించు అంటే యెరూషలేములో నుంచి గొల్గొతా కొండకి చేరుకునేసరికి ఉదయ కాలము ఎంత అయిందో మనం ఆలోచించాలి. మార్క్స్ వార్తలు చూస్తే ప్రియులారా మార్క్స్ వార్త 15వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ మొన్ననే మీకు ఒక విషయం చెప్పాను. కాల గమనాలు కాలాన్ని లెక్కించేటప్పుడు యూదుల కాలం ఒకటి, రోమియోల కాలము ఒకటి. మనము ఏ కాలాన్ని వెంబడిస్తున్నామంటే రోమియోల కాలం. అంటే రాత్రి 12 గంటలు దాటి 1 నిమిషం అయితే రోజు మారిపోయింది. 12 గంటలు దాటిపోయింది, 12 అయిపోయింది. 1 నిమిషం 1 సెకండ్ వచ్చినా సరే మనకి మరుసటి రోజు ప్రవేశించేసింది. యూదుల ప్రకారం అయితే తెల్లవారుజామున సూర్యోదయంతో వాళ్ళకి కాలం అంటే 3 గంటలు. తెల్లవారు 6 నుంచి 6, 7, 8, 9 అంటే 3వ గంటకి. దేవుడి స్తోత్రం. 3వ గంటకి యూదుల ఆచారం ప్రకారం 3వ గంటకి ఆయన్ని సిలువ వేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇదంతా ప్రాసెస్ అంతా కూడాను తెల్లవారుజాముని జరిగిపోయింది అనమాట. జరిగిపోయింది. నిజంగా అది సినిమాలో రాసేసారు కానీ ఆ పాట కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇది కరుణామణి సినిమాలోనే కదిలింది కరుణ చెప్పేసే పాట ఎంతో చక్కగా ఉంటుంది. ఆయన ఆ శిక్షను అనుభవిస్తూ సిలువను మోసుకుంటూ వెళ్ళినటువంటి ఆ పరిస్థితి ఎంతో భయంకరంగా ఉంటుంది అన్నమాట. భయంకరంగా ఉంటుంది. మొత్తం మీద ఆయనను గొల్గొతా కొండ మీదకి తీసుకుని వెళ్ళటం జరిగిపోయింది. అందరికి పాడింది కదండి. ఆయన సిలువను మోసుకుంటూ వెళ్తుంటే వెనుక నుండి తనింది ఒకడు, ముందు నుంచి నవ్వింది ఒకడు. పిల్లల బంతాట ఆడుకున్నారు. ఎంతో క్రూరంగా హింసిస్తూ పిల్లారా ఏమాత్రం దయ గాని కనికరం గాని చూపించకుండా పిల్లారా ఆయనను అంత ఇబ్బంది పెడుతూ అంత బాధకు గురి చేస్తూ పిల్లల కల్వరి గిరికి తీసుకెళ్లిన తర్వాత ఆయనను సిలువ మానికేసి సిలువ పిల్లారా అక్కడ ఉన్నటువంటి సిలువని కింద పడిచేసి ఆయన పిల్లారా చేతులు రెండు చాచి బలవంతాన వాళ్ళు పట్టుకుంటే ఆ చేతులు అంటే 9 అంగుళాల మేకులు అనమాట. అది 9 అంగుళాల మేకులు. వాటిని చేతికేసి గుచ్చుతూ ఉంటే ఎంత భయంకరంగా ఉంటుందో. ఎందుకో తెలుసా ప్రియులారా? మేకు అనబడేటటువంటిది
దిగేటప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే మేకు పూర్తిగా బయటికి, ఆ చెక్కలోంచి బయటికి రావాలి. అప్పుడే ఆ బాడీని పట్టుకుని ఉంటుంది అనమాట. ఆ బాడీని పట్టుకుని ఉంటుంది అనమాట. అంత భయంకరమైనటువంటి శిలువ శిక్ష అన్నమాట. మరి ప్రియులారా, మీకు ఒక మాట చెప్తాను. ద ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనబడేటటువంటి సినిమాలో ఆ ఆ ఆ సినిమాలో యేసుక్రీస్తుకి యాక్ట్ చేస్తున్నటువంటి ఆయన రియల్ గా యాక్ట్ చేశాడు. అంటే ఆ దెబ్బలు కొడుతూ నిజంగా దెబ్బలు కొట్టారు. రానువ వారు అంటే రోమిలు ఎలాగైతే కొట్టారో, ఆయన కొట్టినప్పుడు సైడ్ లిప్స్ ఇరిగిపోయి ఆయన 3 సార్లు ఆపరేషన్ జరిగింది. ఆయన ఒక అన్యుడు, యశుప్రభునే క్రిస్టియన్ కాదు, ఒక అన్యుడు. ఈయన ఇదంతా విన్న తర్వాత లాస్ట్ సినిమా అయిపోయిన తర్వాత అడుగుతున్నాడు, ఈ యేసుప్రభు వారు ఎవరో ఏంటో నాకు తెలియదు కానీ మనుషుల కోసం ఆయన అంత త్యాగం చేశాడా అని చెప్పేసి డైరెక్టర్ అడుగుతాడు. మెల్ గిబ్సన్ ని అడుగుతాడు, ఎంత సాహస, ఎంత గొప్ప ప్రేమ యేసుప్రభుది. అవును అని అంటాడు. వెంటనే ఆయన మారు మనసు పొంది రక్షణ పొంది ఈరోజు సేవకుడయ్యాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఇలాగా ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు యేసుప్రభు. మొత్తం మీద ఆయన్ని శిలువ వేసి మేకులు కొట్టేశారు. మేకులు కొట్టేసిన తర్వాత పిల్లారా ఆ శిలువ మాలని పైకెత్తి ఆ గోతులో దించుతారు. అది ఇంకా చాలా భయంకరమైన విషయం అండి. మొత్తం మీద గోతులో దించిన తరువాత పిల్లారా అప్పుడు ఆయన శిలువ మీద వేలాడుతూ కొన్ని మాటలు పలుకుతున్నాడు. ఆ మాటలని మనం వింటాం పిల్లారా. ఆ మాటలను మనం వింటాం. ఎంతవరకు విన్న మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం పిల్లారా. మన మధ్యలో ఉదయం వచ్చి ప్రార్థన చేస్తుంది ఈ మాటలతో. ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నప్పుడు హృదయం స్పందించబడాలి. మన మనసు పెట్టి అడిగితే ఆ మాట యొక్క విలువ ఏంటో మనకి తెలుస్తుంది. స్పందించాలి మన హృదయాలు. నువ్వు రికార్డ్ అయింది కెమెరాలో నాకు చూపిస్తున్నాడు.